సో ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ఇక్కడ మనం ఆపాం. మనం జావా ఫీచర్స్ చెప్పుకుంటున్నాం. జావా ఫీచర్స్లో భాగంగా ప్రీవియస్ క్లాస్లో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ చెప్పుకున్నాం, సింపుల్ అనేది చెప్పుకున్నాం, సెక్యూర్ అనేది చెప్పుకున్నాం. ఇప్పుడు ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ దగ్గరికి వచ్చాం. ఇప్పుడు మీరు చూసేటువంటి స్లైడ్ ఒక రకంగా నోట్సే, ఓకేనా? ఈ యూనిట్ మొత్తం అయిపోయిన తర్వాత ఈ కంప్లీట్ యూనిట్ ప్రెజెంటేషన్ మొత్తాన్ని కూడా నేను క్లాస్ రూమ్ యాప్కి లింక్ చేస్తాను. క్లాస్ రూమ్. సో మీరు ఎప్పుడైనా దీన్ని చూసి ఒక నోట్స్గా మీరు దీన్ని భావించవచ్చు. మీకు మెటీరియల్ ఇస్తాను, ఇది ఇస్తాను. మీరు దేన్నైనా ఇదైతే మీకు కంప్లీట్గా బొమ్మలతో చక్కగా అందంగా ఉంటుంది మీరు చూసుకోవడానికి. వాటికి మెటీరియలే, అది కూడా నేను సపరేట్గా మీకు అందజేస్తాను. సో ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ నానా. సో ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ నేచర్ అంటే ఎక్కడైనా మనగలగటం, ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ ఆ పరిసరాలకు అనుగుణంగా, ఆ పరిసరాలకి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకి అనుకూలంగా మారిపోవటమే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటాం. ప్లాట్ఫామ్ డిపెండెంట్ అంటే అర్థం ఏంటంటే జనరల్గా మనం మాట్లాడుకుంటే ప్లాట్ఫామ్ డిపెండెంట్ అంటే అర్థం ఏమిటంటే ఏ వాతావరణంలో అయితే ఒకటి పుట్టిందో అది ఆ వాతావరణంలోనే పెరగగలదు. ఇప్పుడు ఉదాహరణకి మనకు ధ్రువపు ఎలుగుబంట్లు ఉంటాయి. ధ్రువపు ఎలుగుబంట్లు అంటే మంచు ప్రాంతాల్లో పుట్టినటువంటి మంచు ప్రాంతాలు, కంప్లీట్గా -50 -70 డిగ్రీస్ వాతావరణంలో పుట్టినటువంటి జంతువులు కొన్ని ఉంటాయి. వాటిని మనం తీసుకొని వచ్చి రాజస్థాన్ లాంటి ఎడారి ప్రాంతాల్లో వదిలిపెట్టామనుకోండి, అది వితిన్ అవర్స్లో చచ్చిపోతుంది అనమాట. ఎందుకంటే అది ఏ ప్రాంతంలో అయితే పుట్టిందో ఆ ప్రాంతపు భౌగోళిక స్వరూపాన్ని, ఆ ప్రాంతపు వాతావరణానికి తట్టుకునే విధంగా అది పుట్టింది. ఆ జంతువుని తీసుకుని వచ్చి మనం ఈ రాజస్థాన్ లాంటి ప్రాంతంలోనో లేదా మన మార్కాపురం తీసుకొచ్చినా చాలు. మన మార్కాపురంలో చలికాలంలో ఎండ ఉంటుంది, వర్షాకాలంలో ఎండ ఉంటుంది. అమ్మా చెప్పమ్మా. ఓకే సో దట్ ఈస్ ప్లాట్ఫామ్ డిపెండెంట్. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే అర్థం ఏంటంటే ఏ వాతావరణంలోనైనా సరే అది తట్టుకొని ఆ వాతావరణాన్ని అనుకూలంగా మార్చుకొని నిలబట్టం. దీన్ని ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటాం. ప్లాట్ఫామ్ డిపెండెంట్ అంటేనేమో ఎక్కడ పుట్టిందో అక్కడే పెరగటం, ఏ వాతావరణంలో పుట్టిందో అక్కడే పెరగటం. ఆ వాతావరణం మారితే తట్టుకోలేక చచ్చిపోతుంది. ఇండిపెండెంట్ అంటే అర్థం ఏంటంటే ఏ వాతావరణంలో పుట్టినప్పటికీ ఇంకొక వాతావరణంలోకి తీసుకొని వచ్చినా అది ఆ వాతావరణానికి అనుకూలంగా మారి అక్కడ కూడా తను చక్కగా సర్వైవ్ అవటం. ఓకేనా? సో దీన్ని మనం ప్లాట్ఫామ్ ఇండిపెండెన్సీ అంటాం. మనం ప్లాట్ఫామ్ డిపెండెంట్, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఓకే అమ్మా, ఒక్క నిమిషం ఉండండి. ఓకేనా? సో దాన్ని ప్లాట్ఫామ్ ఇండిపెండెన్సీ అంటాం మనం. ఇప్పుడు మనం మన జావా పరంగా మాట్లాడుకుందాం. విషయం అర్థమైంది కాబట్టి జావా పరంగా మాట్లాడుకుందాం. చెప్పాను కదా, నేను మీకు ముందుగానే చెప్పాను,
ప్రోగ్రామింగ్ అంటే అదేదో కొత్త విషయం కాదు. మన సమాజంలో మన ప్రకృతిలో చూసేటువంటి అంశాలే ప్రోగ్రామ్ రూపంలో ఉంటాయి. ప్రోగ్రాంలో ఉండే అంశాలు ప్రకృతిలో కనపడుతుంటాయి మనకు. ఇప్పుడు మనం చెప్పుకునే ఎగ్జాంపుల్ ప్రకృతిలోదే కదా, రైట్? సో ఇప్పుడు మనం ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే ఏమిటి, జావా పరంగా మాట్లాడుకుందాం. సో బేసిక్గా మనం ఒక ప్రోగ్రామ్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఒక ప్రోగ్రామ్ రాసి దాన్ని మనం కంపైల్ చేసామనుకోండి, ఆబ్జెక్ట్ కోడ్ తయారవుతుంది. ఫస్ట్ ఏం తయారవుతుంది? ఆబ్జెక్ట్ కోడ్ అంటాం. ఈ ఆబ్జెక్ట్ కోడ్లో ఏముంటుంది అంటే, మనం ఏదైతే సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఇంగ్లీష్లో రాసామో ఆ ఇంగ్లీష్లో రాసినటువంటి ఇన్స్ట్రక్షన్స్, స్టేట్మెంట్స్, ఆ లైన్స్, వాటి తాలూకు బైనరీ కోడ్ ఆబ్జెక్ట్ కోడ్లో ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ మనం ఏం చేస్తాము, దీనికోసం ఏం చేస్తాం, ఆబ్జెక్ట్ కోడ్ తయారవ్వాలంటే కంపైల్ చేయాలి. కంపైల్ చేయడానికి Alt F9 ప్రెస్ చేస్తాం. Alt F9 ప్రెస్ చేయగానే ఆబ్జెక్ట్ కోడ్ తయారవుతుంది. ఆబ్జెక్ట్ కోడ్లో ఏముంటుంది అంటే, మనం ఏదైతే సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఇంగ్లీష్లో రాసామో ఆ ఇంగ్లీష్ కోడ్ యొక్క బైనరీ కోడ్ ఉంటుంది. అక్కడికి ఆబ్జెక్ట్ కోడ్ అయింది. తర్వాత ఈ ఆబ్జెక్ట్ కోడ్తోనే మనం ప్రోగ్రామ్ని రన్ చేయలేము. ఎందుకు రన్ చేయలేము అంటే, కంపైల్ చేసిన తర్వాత వచ్చినటువంటి ఆబ్జెక్ట్ కోడ్ రన్ చేయటానికి అంటే మనం ఉపయోగించుకోవడానికి పనికిరాదు. ఎందుకు పనికిరాదు అంటే, సి లాంగ్వేజ్ని అలా తయారు చేశారు వాళ్ళు. దీన్ని ఎవరికి ఇవ్వాలి? రన్ చేయాలంటే ఈ ఆబ్జెక్ట్ కోడ్ని ఎవరికి అందచేయాలి? ఆపరేటింగ్ సిస్టమ్కి అందచేయాలి. ఆపరేటింగ్ సిస్టమ్కి అందచేయాలి అంటే ఆపరేటింగ్ సిస్టమ్ తాలూకు ఆనవాళ్లు ఆ ఆబ్జెక్ట్ ఫైల్లో కనపడాలి. ఓకేనా? ఆబ్జెక్ట్ ఫైల్లో ఆపరేటింగ్ సిస్టమ్ తాలూకు ఆనవాళ్లు కనపడాలి. కనపడితేనే ఆపరేటింగ్ సిస్టమ్ దాన్ని అర్థం చేసుకుంటుంది అనమాట. ఆ విధంగా సి కంపైలర్ని డిజైన్ చేశారు వాళ్ళు. దానికి మనం ఏం చేయలేం. ఆబ్జెక్ట్ కోడ్ని నేరుగా ఆపరేటింగ్ సిస్టమ్కి ఇచ్చినప్పుడు ఆపరేటింగ్ సిస్టమే రన్ చేయాలి. ఇదనే కాదు, ఆపరేటింగ్ సిస్టంలో మీరు ఏది రన్ చేయాలన్నా ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క పోలికలు ఆ ఫైల్లో కనపడాలి. అర్థమవుతుంది నేను చెప్పే కాన్సెప్ట్? ఓకే. ఇప్పుడు మీరు రోజు కాలేజ్ అయిపోయిన తర్వాత మీ ఇంటికి వెళ్తారా, పక్కింటికి వెళ్తారా? మీ ఇంటికి వెళ్తారు. ఎందుకంటే మీ ఇంటికి వెళ్ళంగానే మా అమ్మాయి వచ్చిందని గుర్తిస్తుంది. ఎందుకంటే మీలో తన పోలికలు ఉంటాయి, లేదా తండ్రి పోలికలు ఉంటాయి. చక్కగా చిన్నప్పటి నుంచి మీ మొహం చూస్తూ వాళ్ళు పెరిగారు, వాళ్ళ మొహం చూస్తూ మీరు పెరిగారు, కాబట్టి మిమ్మల్ని తల్లి గుర్తుపడుతుంది. ఓకేనా? మీరు పక్కింటికి వెళ్ళారనుకోండి, పక్కింటికో పక్క గొంతులో ఉన్నటువంటి ఇంటికో వెళ్ళి అమ్మ అన్నారనుకోండి, ఎవరమ్మా నువ్వు అంటారు. ఎందుకంటే మీరు వాళ్ళ అమ్మాయి కాదు. అవునా కదా? అంటే వాళ్ళు ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అనుకుంటే, ఆ ఇంట్లో ఉండేటువంటి పేరెంట్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అనుకుంటే, వాళ్ళ తాలూకు పోలికలు, వాళ్ళ తాలూకు లక్షణాలు, వాళ్ళ తాలూకు సిమ్టమ్స్ మీలో లేవు. మొదటి నుంచి వాళ్ళు మీకు తెలియదు, మీకు వాళ్ళు తెలియదు. ఓకేనా? సో ఒక ఫైల్ని ఆపరేటింగ్ సిస్టమ్ అంటే విండోస్ కానీ, ఆండ్రాయిడ్ కానీ, లైనెక్స్ కానీ, మ్యాక్ కానీ, అంటే యాపిల్ది మీరు ఏ ఫైల్ రన్ చేయాలన్నా ఆపరేటింగ్ సిస్టమేనమ్మా, ఒక జావా ఫైల్ తప్ప. ఎనీ ఫైల్, ఇఫ్ యూ వాంట్ టు రన్ ఎనీ ఫైల్ ఇన్ కంప్యూటర్ సిస్టమ్, ఆపరేటింగ్ సిస్టమే దాన్ని టేకప్ చేస్తుంది. రన్ చేసేటువంటి పనిని ఆపరేటింగ్ సిస్టమే తీసుకుంటుంది అనమాట. తీసుకున్నప్పుడు తనది కాని ఫైల్ని తను తీసుకోదు. అంత చక్కగా ఉంటుందన్నమాట. అంత సద్గుణ సంపన్నురాలు మన ఆపరేటింగ్ సిస్టమ్. తనది కాని దానిని తను ముట్టుకోదు. మరి తనదిగా సి లాంగ్వేజ్ యొక్క ఆబ్జెక్ట్ ఫైల్ ఆపరేటింగ్ సిస్టమ్ దిగా మార్చాలి అంటే ఆ ఆబ్జెక్ట్ ఫైల్కి ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క కొన్ని ఫైల్స్ని జత చెయ్యాలి. అర్థమవుతుందా? ఓకే. ఇప్పుడు మనకు మీరు బాహుబలి మన సినిమాని తీసుకుందాం అంటే జావా మొత్తం చెప్పేసేసుకోవచ్చు. ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క ప్రోగ్రామ్ వచ్చేస్తుంది అనమాట. మీకు తెలియదు, ఎందుకంటే మీరు ఆ కోణంలో చూడరు సినిమాని. సినిమాకి వెళ్ళామా, సమోసాలు తిన్నామా, నవ్వుకున్నామా, వచ్చేసామా, ఇంతవరకు మనం చూసేది. నేను సినిమా చూసేటప్పుడు బేసిక్గా ఎప్పుడైనా సినిమా చూస్తే దాంట్లో ఏ అంశాన్ని పిల్లలకి ఎలా చెప్పాలనేది నేను ఆలోచించుకుంటా. ఇక్కడ మీకు చెప్తాను చూడండి. అక్కడ బాహుబలి సినిమాలో భల్లాల దేవుడి బంగారపు విగ్రహాన్ని వాళ్ళు ఏర్పాటు చేస్తూ ఉంటారు. అవునా కదా?
ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నప్పుడు ఇతను ఎవరు, మన బాహుబలి కొడుకుంటాడు కదా, సన్ ఆఫ్ బాహుబలి, జూనియర్ బాహుబలి వస్తాడు. వాడు మామూలుగా వస్తాడు, సివిల్ గా వస్తాడు అనమాట. సివిల్ గా వచ్చేసి దేనికోసం వస్తాడంటే ఆమెను తీసుకెళ్ళటానికి వస్తాడు. ఆమె పేరేంటంటే, ఆ, ఆమె పేరేంటో, దేవసేన కాదు, దేవసేనేనా, దేవసేనని తీసుకెళ్ళటానికి వస్తాడు. ఆ పేర్లు గుర్తుండవులేండి. సో కాసేపు సివిల్లో ఉంటాడు, మామూలు డ్రెస్లో ఉంటాడు. ఆ ఆ యొక్క కోటలోకి వెళ్ళటానికి ఒకరిని కొట్టేసి, ఒక కాపలాదారుని కొట్టేసి ఆ డ్రెస్ వేసుకుంటాడు. ఎప్పుడైతే డ్రెస్ వేసుకున్నాడో వాళ్ళలో కలిసిపోతాడు. ఇంకా డ్రెస్ వేసుకోకుండా సివిల్ గా ఒక మామూలు వ్యక్తిగా కోటలోకి ప్రవేశిస్తే ఏమవుతుంది, వాడిని చంపేస్తారు, ఉరి తీస్తారు, శిక్షిస్తారు. ఎప్పుడైతే ఆ సైనికుడు డ్రెస్ వేసుకున్నాడో, మీకు సినిమా గుర్తుంది కదా, సినిమా కూడా గుర్తు లేకపోతే నేనేం చేయలేదు ఇంకా. సో ఎప్పుడైతే ఆ కాపలాదారుడి డ్రెస్ వేసేసుకున్నాడో, సైనికుడి డ్రెస్ వేసుకున్నాడో, వీడు వాళ్ళలో కలిసిపోతాడు ఇంకా ఆటోమేటిక్గా. అప్పుడు ఎవరు గుర్తుపట్టరు. ఇంకా అప్పుడు ఏమవుతుంది, ఆ రాజ్యానికి సంబంధించినటువంటి సైనికుడిగా ఆ రాజ్యం, ఆ రాజ్య ప్రజలు, ఆ రాజ్య సైనికులు రాజు అనుకుంటారు. ఎక్కడ కన్ఫ్యూజన్ రాదు. మామూలు సివిల్ డ్రెస్ లో వచ్చి సైనికుల్లో కలిసాడు అనుకోండి, వీళ్ళ డ్రెస్సులు వేరే, వాడి డ్రెస్సు వేరే. డ్రెస్ మార్చాడు అనుకోండి, ఆటోమేటిక్ గా మన సైనికుడే అని రాజు కూడా అనుకుంటాడు, సైన్యాధిపతి కూడా అనుకుంటాడు. ద కాన్సెప్ట్ ఈస్, ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటంటే, ఆబ్జెక్ట్ ఫైల్ అనేది సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని కంపైల్ చేసిన తర్వాత, ఆల్ట్ F9 తో కంపైల్ చేసిన తర్వాత ఒక ఆబ్జెక్ట్ ఫైల్ తయారవుతుంది. ఈ ఫైల్ పేరు ఆబ్జెక్ట్ ఫైల్. ఈ ఫైల్లో ఏ కోడ్ ఉంటుంది, సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో మీరు రాసినటువంటి ఇంగ్లీష్ అంటే ప్రింట్, వాయిడ్, మెయిన్ ఇలాంటి ఇంగ్లీష్ పదాలన్నీ, సింబల్స్ అంటే డబుల్ కోట్స్, సెమీకోలన్స్, పేరెంథసిస్ ఇవన్నీ కూడా బైనరీ లాంగ్వేజ్ లోకి మార్చబడతాయి. మారినంత మాత్రం ఆపరేటింగ్ సిస్టమ్ తనదిగా గుర్తించలేదు. మీరు నెక్స్ట్ ఏం చేస్తారు, కంట్రోల్ F9 ప్రెస్ చేస్తారు. ఆల్ట్ F9 తర్వాత ఏం చేస్తారు, కంట్రోల్ F9. ఈ కంట్రోల్ F9 ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఆబ్జెక్ట్ ఫైల్ కి సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే, ఆబ్జెక్ట్ ఫైల్ కి ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క అంటే విండోస్ యొక్క కొన్ని ఫైళ్లను, కొన్ని గుర్తులను తీసుకుని వచ్చి ఆబ్జెక్ట్ ఫైల్ కి లింక్ చేస్తుంది. అది మాత్రమే కాకుండా లైబ్రరీస్ ఉంటాయి మనకు, stdio, conio, ఓకేనా. ఈ లైబ్రరీస్ లో ఉన్నటువంటి printf, scanf వీటి తాలూకు కోడ్ కూడా తీసుకొని వచ్చి ఈ ఆబ్జెక్ట్ ఫైల్ కి యాడ్ అవుతుంది. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అందుకైతే ఈ టాపిక్ తో నాబేద్దాం. మనకు అర్థం అవడం ముఖ్యం, ఎన్ని టాపిక్స్ చెప్పుకున్నాం అనేది ముఖ్యం కాదు, ఎంత అర్థమైంది అనేది కావాలి నాకు ఇక్కడ. సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో మీరు ఒక 4-5 లైన్లు ప్రోగ్రామ్ రాశారు, 4-5 లైన్లు కంపైల్ చేస్తారు. కంపైల్ చేసినప్పుడు మనకు ఆబ్జెక్ట్ ఫైల్ తయారవుతుంది. ఈ ఆబ్జెక్ట్ ఫైల్లో దీని తాలూకు, మీరు రాసిన కోడ్ తాలూకు ఇవన్నీ ఉంటాయి అన్నమాట, లైన్స్ అన్నీ ఉంటాయి, ఆబ్జెక్ట్ కోడ్ అంతా ఉంటుంది. ఎప్పుడైతే మీరు కంట్రోల్ F9 ప్రెస్ చేస్తారో, ఆబ్జెక్ట్ ఫైల్ కి ఆపరేటింగ్ సిస్టమ్ ఫైల్స్ యాడ్ అవుతాయి. అలాగే మీరు సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ రాసుంటారు, దీని యొక్క కోడ్ ఎక్కడో ఉంటుంది. ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ ఫంక్షన్ యొక్క కోడ్ ఎక్కడో ఉంటుంది, అవి కూడా వచ్చి యాడ్ అవుతాయి. ఇవన్నీ యాడ్ అయ్యి ఒక exe ఫైల్ తయారవుతుంది. ఇప్పుడు ఆబ్జెక్ట్ ఫైల్కి ఏం కలిసినాయి, ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ఫైల్స్ కలిసినాయి. అంటే ఈ ఆబ్జెక్ట్ ఫైల్ అంటే సివిల్ డ్రెస్ లో ఉన్నటువంటి వీడు అనుకోండి, బాహుబలి కొడుకు అనుకోండి, వాడి పేరు శివుడు అనుకుంటా, వాడు సివిల్ గా ఉన్నాడు అంటే ఆబ్జెక్ట్ ఫైల్. ఎప్పుడైతే వీడు ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క డ్రెస్ వేసేసుకున్నాడో, ఆపరేటింగ్ సిస్టమ్ కి సంబంధించినటువంటి కొన్ని ఫైల్స్ అని తీసుకొచ్చి తనకు యాడ్ చేసుకున్నాడో, ఆ సైనికుడు డ్రెస్ వేసేసుకున్నాడో, అప్పుడు ఇతను సైనికుడిగా మారిపోతాడు, అంటే exe ఫైల్ గా మారిపోతాడు. దీన్ని ఆపరేటింగ్ సిస్టమ్ గుర్తిస్తుంది అనమాట, ఇది నాదే, దీన్ని నేను రన్ చేయొచ్చు అని ఆపరేటింగ్ సిస్టమ్ గుర్తిస్తుంది. ఇది సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఉన్న ప్రాబ్లం. ఇప్పుడు మనం బేసిక్గా ఒక ఫైల్ని నేరుగా ఇంకో కంప్యూటర్లోకి తీసుకెళ్ళాలి అంటే ఆబ్జెక్ట్ ఫైల్ని తీసుకెళ్ళలేం. ఎందుకు ఆబ్జెక్ట్ ఫైల్ని తీసుకెళ్ళలేము అంటే, ఆబ్జెక్ట్ ఫైల్లో ఏముంటాయని చెప్పుకున్నాము, కేవలం మీరు ఇంగ్లీష్లో రాసినటువంటి ప్రోగ్రామింగ్ యొక్క బైనరీ కోడే ఉంటుంది. ప్రింట్ఎఫ్ యొక్క కోడ్ కానీ, స్కాన్ఎఫ్ యొక్క కోడ్ కానీ ఇవేవి దాంట్లో కలిసి ఉండవు. ఎప్పుడు కలుస్తాయి, లింకింగ్ అప్పుడు. కంట్రోల్ F9 ప్రెస్ చేసినప్పుడు లింకింగ్ అప్పుడు కలుస్తాయి.
ఆ లింకింగ్ అప్పుడు ప్రింట్ ఎఫ్ యొక్క కోడ్, స్కాన్ ఎఫ్ యొక్క కోడ్, ఆపరేటింగ్ సిస్టమ్ కు సంబంధించినటువంటి కొన్ని ఆనవాళ్లు ఈ ఆబ్జెక్ట్ ఫైల్కి వచ్చి యాడ్ అవుతాయి. యాడ్ అయినప్పుడే ఈఎక్సీ తయారవుతుంది. ఈఎక్సీ ఫైల్ని మీరు ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేయగలరు. ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈఎక్సీలో ఏముంది, మనం రాసినటువంటి కోడ్ యొక్క బైనరీ కోడ్ ఉంది, ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ఆనవాళ్లు కూడా ఉన్నాయి. ఈ రెండు కలగలిస్తే ఈఎక్సీ ఫైల్. ఈఎక్సీ ఫైల్ తీసుకెళ్లిపోయి ఒక యాపిల్ కంప్యూటర్లో రన్ చేసామనుకోండి, యాపిల్ ఆపరేటింగ్ సిస్టమ్ చెక్ చేస్తుంది దీంట్లో నా ఆనవాళ్లు ఉన్నాయా. ఉండవు. ఎందుకు ఉండవు? దాంట్లో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ఆనవాళ్లు ఉంటాయి, గుర్తించలేదు. సో ఈఎక్సీ ఫైల్ని మనం ఒక చోట నుంచి ఇంకో చోటకి తీసుకెళ్లగలము. ఈఎక్సీ ఫైల్లో మన ఆబ్జెక్ట్ ఫైల్తో పాటు ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ఆనవాళ్లు కూడా ఉంటాయి. ఈఎక్సీ ఫైల్ని మనం ఆపరేటింగ్ సిస్టమ్కి అందజేయగలము, ఇంకో మెషిన్కి తీసుకెళ్లి అక్కడున్న ఆపరేటింగ్ సిస్టమ్కి అందజేయగలము. ఆపరేటింగ్ సిస్టమే ఒక ఈఎక్సీ ఫైల్ని ఎగ్జిక్యూట్ చేయగలదు. మరి ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు తన యొక్క ఆనవాళ్లు లేకపోతే అది ఎగ్జిక్యూట్ చేయదు. దీన్ని ప్లాట్ఫామ్ డిపెండెన్సీ అంటారు. ఓకేనా? ఇదంతా ఎందుకు ఇలా జరుగుతుందంటే, సి ప్రోగ్రామ్ కానీ C++ కానీ ఇలాంటి కొన్ని లాంగ్వేజెస్లో తయారు చేసినటువంటి ఒక ఫైల్ని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఈఎక్సీ ఫైల్ కావాలి, ఎగ్జిక్యూటబుల్ ఫైల్ కావాలి. ఎగ్జిక్యూటబుల్ ఫైల్ ఎలా తయారవుతుంది? ముందు మనం కంపైల్ చేస్తాం, కంపైల్ చేసిన తర్వాత లింక్ చేస్తాం. ఈ రెండు విధానాల ద్వారా ఈఎక్సీ తయారవుతుంది. ఈఎక్సీ ఫైల్ని మనం రన్ చేస్తాం, అది రన్ అవుతుంది. ఎవరు రన్ చేస్తారు? ఆపరేటింగ్ సిస్టమ్ రన్ చేస్తుంది. ఆపరేటింగ్ సిస్టమే ఇక్కడ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తనంతట తానుగా రన్ చేయలేదు, ఆపరేటింగ్ సిస్టమే రన్ చేయాలి. అంతే, అంతకుమించి అవకాశం లేదు. ఆపరేటింగ్ సిస్టమ్ రన్ చేసేటప్పుడు తన యొక్క ఆనవాళ్లు ఉన్నాయా లేదా చూసుకుంటుంది, తనదా కాదా చూసుకుంటుంది. తనదైతేనే రన్ చేస్తుంది, తనది కాకపోతే రన్ చేయలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఈఎక్సీ ఫైల్ని మీరు విండోస్ ఎన్విరాన్మెంట్లో, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నటువంటి కంప్యూటర్లో ఒక సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఒక సి ప్రోగ్రామ్ రాసి దాన్ని కంపైల్ చేసి దానికి లింక్ చేసి ఒక ఈఎక్సీ తయారు చేసి ఆ ఈఎక్సీ ఫైల్ని తీసుకెళ్లిపోయి యాపిల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న కంప్యూటర్లోనో, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న కంప్యూటర్లోనో మీరు రన్ చేయాలని చూస్తే అక్కడ ఆపరేటింగ్ సిస్టమ్కి తన ఆనవాళ్లు, తన యొక్క ఫైళ్లు, తన యొక్క పోలికలు ఈ ఈఎక్సీ ఫైల్లో కనపడవు. ఎందుకంటే అది ఎక్కడ డెవలప్ అయింది? విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో డెవలప్ అయింది. దాని యొక్క ఆనవాళ్లే ఉంటాయి దీంట్లో, ఈ ఫైల్లో. అవునా కదా? సో ఇలాంటి కారణాల వల్ల సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ప్లాట్ఫామ్ డిపెండెంట్ అయింది. ఆపరేటింగ్ సిస్టమ్ రన్ చేస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్కి ఏ ఫైల్ రన్ చేయాలన్నా తన యొక్క ఆనవాళ్లు కనపడాలి, లేకపోతే రన్ చేయదు. నాది కాదని చెప్పేస్తుంది నేరుగా. బట్ నాట్ జావా. జావా అలా కాదు. ఓకేనా? సో జావా ఇందులో మనం చెప్పుకుందాం. చూడండి, ఇక్కడ చూడండి, ఈ బొమ్మలో చూడండి. సి అప్లికేషన్, ఒక సి అప్లికేషన్ అనేది ఎక్కడ రన్ అవుతుంది? ఇదిగో ఈ కలర్ ఇచ్చాడు చూడండి, ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎన్విరాన్మెంట్లో రన్ అవుతుంది. కానీ జావా చూడండి, జావా ప్రోగ్రామ్, జావా అప్లికేషన్, అప్లికేషన్ రెండు ఒకటే నాన్న. ముందు మీకు అర్థమైపోతుంది. జావా ప్రోగ్రామ్ అనేది ఎక్కడ రన్ అవుతుంది? ఓఎస్లోనా? ఓఎస్లో కాదు, జేవిఎం. దీనికి సపరేట్ ఎన్విరాన్మెంట్ ఉంటుందన్నమాట. జేవిఎంలో రన్ అవుతుంది. జావా అప్లికేషన్ రన్ అవ్వాలంటే ఆపరేటింగ్ సిస్టమ్ మనకి ఇక్కడ ఎంతవరకు అంతవరకే. ఇక్కడ జావా ప్రోగ్రామ్ని రన్ చేయాలంటే ప్రధానంగా కావాల్సింది జేవిఎం, జావా వర్చువల్ మెషిన్. ఇది ఒక సాఫ్ట్వేర్. జేవిఎం అనేది ఒక సాఫ్ట్వేర్ టూల్. అది జావా సాఫ్ట్వేర్తో పాటు వచ్చేస్తుంది. జావా మీరు ఒక ప్రోగ్రామ్ రాసి దాన్ని రన్ చేయాలి అంటే జేవిఎంలోనే రన్ చేయాలి, జేవిఎం ఎన్విరాన్మెంట్లోనే రన్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం మనం. జావాలో మీరు ఒక ప్రోగ్రామ్ రాసి, సిలో ప్రోగ్రామ్ రాసినా, జావాలో ప్రోగ్రామ్ రాసినా కంపైల్ చేయాల్సిందే. కంపైల్ చేస్తాం, జావాలో కంపైల్ చేస్తాం. సిలో ఆబ్జెక్ట్ కోడ్ తయారైనట్టుగా ఇక్కడ జావాలో బైట్ కోడ్ తయారవుతుంది. ఇక్కడ చూడండి, సెకండ్ పాయింట్లో చివరిలో ఇచ్చాడు, బైట్ కోడ్ తయారవుతుంది. బైట్ కోడ్ని ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ కోడ్ అంటాం. ప్లాట్ఫామ్
ఇండిపెండెంట్ కోడ్. ఇప్పుడు ఈ బైట్ కోడ్ని మీరు ఎక్కడికైనా తీసుకెళ్ళిపోవచ్చు. యాపిల్ కంప్యూటర్లోకి తీసుకెళ్ళచ్చు, లైనెక్స్ కంప్యూటర్లోకి తీసుకెళ్ళచ్చు, ఏ కంప్యూటర్లోకి తీసుకెళ్ళినా అది రన్ అవుతుంది. ఎలా రన్ అవుతుంది అది మనకు కావాలి. ఎలా రన్ అవుతుందో కావాలి. ఒకసారి మళ్ళీ వెనక్కి వద్దాం మనం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎప్పుడైతే ఒక జావా అప్లికేషన్ మనం కంపైల్ చేస్తామో బైట్ కోడ్ తయారవుతుంది. ఈ బైట్ కోడ్ని మీరు ఏ మెషిన్కైనా తీసుకెళ్ళచ్చు. విండోస్లో డెవలప్ చేశారు బైట్ కోడ్. విండోస్ కంప్యూటర్లో జావా ప్రోగ్రామ్ రాశారు, కంపైల్ చేశారు, బైట్ కోడ్ తయారైంది. బైట్ కోడ్ని క్లాస్ ఫైల్ అని కూడా అంటాం మనం. ఇక్కడ బైట్ కోడ్ని ఏమంటాము? క్లాస్ ఫైల్. నేను మనం చెప్పుకున్నాం, ఫైల్ అయితే క్లాస్ ఫైల్, కోడ్ అయితే బైట్ కోడ్. క్లాస్ ఫైల్ తయారవుతుంది, ఓకేనా? లేదా బైట్ కోడ్ అనుకుందాం. బైట్ కోడ్ తయారవుతుంది. ఈ బైట్ కోడ్ని ఇంకొక మెషిన్లో ఇచ్చామనుకో, యాపిల్ కంప్యూటర్లో తీసుకెళ్ళామనుకోండి, అక్కడేముంటుంది? అక్కడ కూడా జావా ఉండాల్సిందే, జావా సాఫ్ట్వేర్ ఉండాల్సిందే. సో అక్కడ జావా ఉన్నప్పుడు ఎప్పుడైతే మీరు యాపిల్ కంప్యూటర్లోకి తీసుకెళ్ళిపోతారో, ఓకే, అక్కడ జేవిఎం ఏం చేస్తుందంటే మీరు తీసుకొచ్చినటువంటి బైట్ కోడ్ ఫైల్ని తీసుకొని ఆ లోకల్ ఆపరేటింగ్ సిస్టమ్, జేవిఎం ఏ ఆపరేటింగ్ సిస్టంలో అయితే ఉందో, అంటే యాపిల్ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ఆనవాళ్ళని అప్పటికప్పుడు కలిపేస్తుంది. దాంట్లో అప్పటికప్పుడు కలిపేస్తుంది అనమాట. కలిపేసి తన ఎన్విరాన్మెంట్లో రన్ చేసుకుంటుంది, ఓకేనా? ఇది జరిగేది. అంటే బైట్ కోడ్ ఇండివిజువల్గా డెవలప్ అవుతుంది. బైట్ కోడ్ అనేది ఇండివిజువల్గా డెవలప్ అవుతుంది అనమాట. ఓకే, సో బైట్ కోడ్ని ఎక్కడికైతే తీసుకెళ్ళిపోతామో, లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న కంప్యూటర్లో తీసుకెళ్ళామనుకోండి, అక్కడ జేవిఎం ఉంటుంది. అక్కడ జేవిఎం ఏం చేస్తుంది? ఆ వాతావరణానికి తగ్గట్టుగా మార్చేస్తుంది ఆ ఫైల్ని. అదే నేరుగా మీరు ఆపరేటింగ్ సిస్టమ్ చేతికి ఇచ్చారనుకోండి బైట్ కోడ్ని, బైట్ కోడ్లో ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ఆనవాళ్ళు ఉండవు, నాది కాదు పో అని చెప్పేస్తుంది. అదే మీరు జేవిఎంకి ఇస్తారు కాబట్టి, బైట్ కోడ్ని తీసుకెళ్ళిపోయి జేవిఎం చేతిలో పెడతారు కాబట్టి, జేవిఎం ఏం చేస్తుంది? దాన్ని కాస్త మేకప్ వేస్తుంది అనమాట. ఆ బైట్ కోడ్కి ఎలాంటి మేకప్ వేస్తుంది? ఏ ఆపరేటింగ్ సిస్టంలోకి అయితే ఆ బైట్ కోడ్ ఫైల్ వచ్చిందో, క్లాస్ ఫైల్ వచ్చిందో, బైట్ కోడ్ వచ్చిందో, ఆ ఆపరేటింగ్ సిస్టమ్కి తగినట్టుగా మార్చేస్తుంది జేవిఎం. అర్థమవుతుందా? సో ఒక జావాలో తయారు చేసినటువంటి ఒక ప్రోగ్రామ్ ఎందుకు ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ప్రోగ్రామ్ అయింది? ఒక సిలో C++లో డెవలప్ చేసినటువంటి ఒక ప్రోగ్రామ్ ఎందుకు ప్లాట్ఫామ్ డిపెండెంట్ అయింది అనే దాని గురించి మనం ఇప్పటి వరకు చెప్పుకున్నాం, ఓకేనా? సో ఇక్కడ పాయింట్స్ ఒకసారి 1 by 1 చూద్దాం. జావా ప్రోగ్రామ్ ఈజ్ నాట్ కంపైల్డ్ ఇంటూ ప్లాట్ఫామ్ స్పెసిఫిక్ మెషిన్. జావాలో రాసినటువంటి ఒక ప్రోగ్రామ్ అనేది ఒక ప్లాట్ఫామ్కి, ఒక సాఫ్ట్వేర్కి తగినట్టుగా, ఒక ఆపరేటింగ్ సిస్టమ్కి తగినట్టుగా అది తయారు కాదు, ఇండిపెండెంట్గా తయారవుతుంది అనమాట. ఇప్పుడు మనకి ఎలక్షన్స్ జరుగుతున్నాయి అనుకోండి, ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉంటారు. వీళ్ళు ఏ పార్టీ వాళ్ళు, వీళ్ళకి ఏ పార్టీ ఉండదు, ఇండిపెండెంట్. అవునా కదా? అలా కాకుండా కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేశారు, వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేశారు, టీడీపీ తరపున పోటీ చేశారు, గెలిచారు. ఏ పార్టీ వాళ్ళు అవుతారు? ఆ పార్టీ వాళ్ళు అవుతారు. టీడీపీ తరపున గెలిస్తే టీడీపీ పార్టీ అభ్యర్థి అవుతాడు వాడు, టీడీపీ ఎమ్మెల్యే అవుతాడు వాడు. అవునా కదా? ఇండిపెండెంట్ అలా కాదు. ఇండిపెండెంట్ గెలిచినా వీడు కాంగ్రెస్ వాడు కాదు, వైసీపీ వాడు కాదు, టీడీపీ వాడు కాదు, ఎవడు కాదు. వీడు ఎమ్మెల్యే అంతే. వీడు జస్ట్ ఎమ్మెల్యే. వీడు పోయి అసెంబ్లీలో కూర్చుంటాడు అనమాట. ఏదో పార్టీకి అప్పుడప్పుడు వీడు షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటాడు. ఇండిపెండెంట్ అంటాం వీడిని. సో వీడికి ఎలాగైతే ఇండిపెండెంట్ నేచర్ ఉందో, జావాలో మీరు ఒక ప్రోగ్రామ్ రాసినప్పుడు ఆ ప్రోగ్రామ్ తాలూకు బైట్ కోడ్ అనేది ఏ ఆపరేటింగ్ సిస్టమ్కి అనుకూలంగా డెవలప్ కాదు, ఇండిపెండెంట్గా ఉంటుంది. అది దేనికి రిలేటెడ్గా డెవలప్ కాదు, ఓకేనా? అది చెప్తున్నాడు. సెకండ్ పాయింట్ చెప్తున్నాడు చూడండి. జావా ప్రోగ్రామ్ ఈజ్ కంపైల్డ్ ఇంటూ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ బైట్ కోడ్. ఏ ఆపరేటింగ్ సిస్టమ్కి తగినట్టుగా, అంటే విండోస్కి తగినట్టుగాను, లైనక్స్కి తగినట్టుగాను, యాపిల్కి తగినట్టుగాను అది డెవలప్ కాదు. కంపైల్ చేసినప్పటికీ విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో ఉండి
మీరు జావా ప్రోగ్రామ్ రాసి కంపైల్ చేసినప్పటికీ అది విండోస్కు తగినట్టుగా బయట కోడ్ తయారు చేయదు, ఇండిపెండెంట్గా తయారు చేస్తుంది. ఓకేనా? ఈ ఇండిపెండెంట్ కోడ్ అనేది వెబ్లో ఇంటర్నెట్లో ఎక్కడికైనా వెళ్ళగలదు. ఎందుకంటే ఇండిపెండెంట్ కదా, ఇండిపెండెంట్ ఎక్కడికైనా వెళ్ళగలదు, స్వేచ్ఛ ఉంటుందన్నమాట. ఎక్కడికి వెళ్తే దానికి తగినట్టుగా మారిపోతుంది. ఎందుకంటే అక్కడ జేవిఎం ఉంటుంది. థర్డ్ పాయింట్ చూడండి, బైట్ కోడ్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ ఓవర్ ద వెబ్. వెబ్లో అంటే వరల్డ్ వైడ్ వెబ్, అంటే ఇంటర్నెట్ ఎన్విరాన్మెంట్లో ఎక్కడికైనా డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. బైట్ కోడ్ ఈజ్ ఇంటర్ప్రెటెడ్ బై జావా వర్చువల్ మెషిన్ ఆన్ విచ్ ఎవర్ ప్లాట్ఫామ్ ఇట్ ఈస్ రన్ ఆన్. ఎక్కడికైతే వెళ్ళిందో ఈ బైట్ కోడ్ ప్రయాణం చేసి ఏ మెషిన్లోకి అయితే వెళ్ళిందో ఆ మెషిన్లో ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అన్నా ఉండనివ్వండి, సంబంధం లేదు. అక్కడ జేవిఎం ఉన్నట్లయితే ఆ జేవిఎం ఏం చేస్తుంది, జేవిఎం రిసీవ్ చేసుకుంటుంది బైట్ కోడ్ని. ఆపరేటింగ్ సిస్టమ్ రిసీవ్ చేసుకోదు, జేవిఎం వచ్చి రా ఇంట్లోకి అని చెప్తుంది. ఓకేనా? నేను చెప్తాను ఆపరేటింగ్ సిస్టమ్తో ఇది నీదే అని చెప్పేసి జేవిఎం చెప్తుందన్నమాట. ఓకేనా? సో ఫ్రీ పాస్ అన్నమాట దీనికి. ఇది ఎక్కడికైనా వెళ్ళగలదు. ఏ మెషిన్లోకి వెళ్తుందో ఆ మెషిన్ ఆపరేటింగ్ సిస్టమ్కి అనుకూలంగా జేవిఎం దీన్ని మార్చేస్తుంది. దిస్ ఈస్ ప్లాట్ఫామ్ ఇండిపెండెన్సీ. చివరి పాయింట్, జావా కోడ్ కెన్ బి రన్ ఆన్ మల్టిపుల్ ప్లాట్ఫామ్స్. ఎక్కడైనా రన్ కాగలదు. విండోస్ కానీ, లైనెక్స్ కానీ, సన్ సోలారిస్ కానీ, మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ కానీ, ఎనీవేర్, ఎనీ మెషిన్ యూ కెన్ టేక్, ఎనీ కంప్యూటర్, ఎనీ సాఫ్ట్వేర్ టైప్ కంప్యూటర్, ఎక్కడైనా రన్ కాగలదు. ఓకేనా? అందుకు ఈ రోజున జావా అనేది అంత సక్సెస్ అయింది. ఇంటర్నెట్ అప్లికేషన్స్ డెవలప్ చేసుకునే స్థాయికి ఇది ఎదిగింది. ఓకేనా? సక్సెస్ఫుల్ లాంగ్వేజ్ అయిపోయింది జావా. ఎవరు సి నేర్చుకుని చాలా మంది బయట ఉద్యోగాల కోసం జావా నేర్చుకుంటారు. బికాజ్ ఇట్ ఈస్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్. ఓకేనా? సో ఇందరితో ఆపేస్తున్నాను నేను ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అనేది. ఓకే, ఎందుకంటే ఇది కొంచెం మనం ఈ ఫీచర్స్ కొంచెం మనకు బేసిక్ బాగా అర్థమైంది.